వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. 'అఖండ 2 తాండవం' విడుదలై 5 రోజులు పూర్తి అయిపోయాయి. ఈరోజు 6వ రోజు నడుస్తుంది. మరి 5 రోజుల్లో ఈ సినిమా భారతదేశ వ్యాప్తంగా ఎలాంటి కలెక్షన్ సాధించింది? 4 రోజులు నిన్న చెప్పుకున్నాం. 4 రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసింది అని చెప్పేసి. ఇప్పుడు 5 రోజులు పూర్తి అయిపోయాయి ఈ సినిమా విడుదలై. మరి మంగళవారం రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? సోమవారం ఏదైతే మండే టెస్ట్ అని చెప్పేసి అంటామో, ఆ మండే టెస్ట్‌లో చాలా వరకు చూసుకుంటే ఈ సినిమా ఆశించిన వాటికంటే కూడా తక్కువ పెర్ఫార్మెన్స్ చూపించడం మనం చూసాం. మరి మంగళవారం రోజు ఎలా ఉంది సోమవారంతో పోలిస్తే? ఆ స్థాయిలో ఉన్నాయా? లేకపోతే కలెక్షన్‌లు ఏమన్నా తగ్గాయా? లేకపోతే పెరిగాయా? ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాక్‌నిల్క్.కామ్ బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్‌ని ట్రాక్ చేసేటువంటి సైట్ ఏదైతే ఉందో, అది అందించినటువంటి సమాచారం ప్రకారం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఆ ట్రెండ్ ఎలా ఉందో నిన్న. సో ఇది చూడొచ్చు. 'అఖండ 2 తాండవం' 5 డేస్ ఆల్ లాంగ్వేజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 3 రోజులు, 4 రోజుల వరకే. ఐదో రోజు ఎలా ఉందో ఇప్పుడు మనం కింద మనం చూడొచ్చు. అంటే అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. థర్స్‌డే ప్రీమియర్స్ 8,00,00,000. అలాగే శుక్రవారం 22,500,00,000. అలాగే శనివారం 15,500,00,000. ఆదివారం 15,10,00,000. ఇక మొదటి సోమవారం ఫస్ట్ మండే 5.25 crores. సో ఇంకా మంగళవారం వచ్చేటప్పటికి నిన్న 5వ రోజు వచ్చినటువంటి కలెక్షన్ ఇది. అంటే ఎర్లీ ఎస్టిమేట్స్ ప్రకారం అయితే 4,58,00,000 వెరసి మొత్తం భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషలు కలుపుకొని తెలుగుతో పాటు మిగతా డబ్బింగ్ వెర్షన్ అన్నీ కలుపుకుంటే వచ్చినటువంటి నెట్ కలెక్షన్, ఇది గ్రాస్ కలెక్షన్ కాదు, గ్రాస్ కలెక్షన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. నెట్ కలెక్షన్ వచ్చి 70,93,00,000. అంటే ఆల్మోస్ట్ 71,00,00,000 నెట్ కలెక్షన్ ఈ సినిమా సాధించింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో మరి దీని ఆక్యుపెన్సీ రేట్ ఎలా ఉందో అది కూడా చూద్దాం మనం ఒకసారి. సో ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ అనేది మీకు చూపిస్తాను. ఇది మంగళవారం అంటే 5వ రోజు 'అఖండ 2'కి వచ్చినటువంటి ఆక్యుపెన్సీ 2D, అది కూడా 2D సంబంధించినటువంటి ఎలా వచ్చాయి ఆక్యుపెన్సీ రేట్. మార్నింగ్ షోస్ వచ్చి 15.09%. అంటే ఆల్మోస్ట్ 15.1 వేసుకోవచ్చు. అంటే తక్కువగా కేవలం 100 సీట్లు ఉన్నటువంటి థియేటర్లో 15 సీట్లు మాత్రమే నిండినటువంటి పరిస్థితి మార్నింగ్ షో కనిపిస్తే, మధ్యాహ్నం మ్యాట్నీ షోలకు వచ్చేటప్పటికి 20.50, అంటే ఆల్మోస్ట్ 5.5% పెరిగినట్లు లెక్క మార్నింగ్ షో పోల్చుకుంటే మ్యాట్నీకి. ఇక ఫస్ట్ షో ఏదైతే ఈవినింగ్ షోస్ ఉంటే ఫస్ట్ షో అది 23.45%. అంటే ఆల్మోస్ట్ 3% ఎక్కువగా మ్యాట్నీల కంటే ఫస్ట్ షోకి నమోదైంది ఆక్యుపెన్సీ రేటు. ఇక సెకండ్ షోలో వచ్చేటప్పటికి 23.76%. అంటే ఆల్మోస్ట్ సిమిలర్గా ఫస్ట్ షోకి సెకండ్ షోకి ఈక్వల్గానే వచ్చి కొంచెం ఎక్కువగా సెకండ్ షోకి ఆక్యుపెన్సీ రేటు కనిపిస్తుంది. ఒక 0.3% ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు మనం చూసుకుంటే ఇలా దీన్ని ట్రెండ్ అనేది 'అఖండ 2' ట్రెండ్ ఎలా ఉంది. సో ఏదైతే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ధీటుగా మాత్రం కలెక్షన్స్ లేవు అనే ఒక వాస్తవం మన కళ్ళ ముందు కడుతోంది. అంటే 25-26% ఆ మధ్యలోనే నిన్న ఏ షో చూసుకున్నప్పటికీ కూడా, అంటే ప్రధానంగా ఫస్ట్ షో, సెకండ్ షో వాటికి ఆ స్థాయిలో కలెక్షన్స్ రావటం మనం చూసాం. కనీసం 40-50% ఆ రేషియోలో గనక ఆ పర్సంటేజ్ గనక ఉన్నట్టయితే, ఆక్యుపెన్సీ రేట్ గనక ఉన్నట్లయితే చాలా బాగా ఉన్నట్టు లెక్క అయ్యేది. సో అయినప్పటికీ కూడా 25%, అంటే మోర్ దాన్ 20% ఉండటం అనేది ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు 4 షోలకి కొంత పర్వాలేదు అనిపించే స్థాయి అని చెప్పేసి అనుకోవాలి. సో వీక్ డేస్ కాబట్టి ఖచ్చితంగా ఈ డ్రాప్ అనేది ఉంటుంది. బట్ సినిమా గనక మరింత మంచి టాక్ వచ్చి ఉన్నట్లయితే, ఇందులో బాలయ్య చేసినటువంటి పర్ఫార్మెన్స్ అఖండ పాత్రలో, సో దానికి ఎవరైనా సరే నో డౌట్ ఆ పాత్రని, అఖండ పాత్రని బాలయ్య మాత్రమే చేయగలరు అనేటువంటి ఆ పేరును మాత్రం
ఆయన తెచ్చుకున్నారు. ఎందుకంటే ఇంకా ఆప్షన్ వేరే ఉండదు. మనకు ఆ క్యారెక్టర్ చూసినా, ఆ క్యారెక్టర్‌లో బాలయ్య విజృంభించి ప్రదర్శించినటువంటి ఆ అభినయం చూసినా గానీ, ఇది కేవలం బాలకృష్ణ మాత్రమే చేయదగ్గటువంటి పాత్ర అని జెప్పేసి తెలుస్తోంది. అయితే కొన్ని ఈ సినిమా సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. వివాదాలు జరుగుతా ఉన్నాయి. ప్రతివాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే దీంట్లో లాజిక్సు, ఫిజిక్సు ఎలా వెతుకుతారు అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. హాలీవుడ్‌లో ఏ సూపర్ హీరో సినిమా చూసినా గానీ, ఆ సూపర్ హీరోకి అతీంద్రియ శక్తులున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంటాయి. ఉదాహరణకి 'స్పైడర్ మ్యాన్' సినిమా చూసుకుంటే, ఒక పెద్ద సాలీడు కుట్టితే ఆయన దాంతోటి స్పైడర్ మ్యాన్ అయిపోతాడు. ఆకాశంలో ఎంత పైకైనా ఎగురుతాడు. ఎంత దూరమైనా సరే దూకగలుగుతాడు. మరి ఆయన్ని చూసినప్పుడు, అలాగే హల్క్‌ని చూసినప్పుడు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉండారో సూపర్ మ్యాన్ చూసినప్పుడు, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు, కెప్టెన్ అమెరికా కానీ, ఇలాంటి వీళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా! బ్యాట్‌మ్యాన్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా! మరి ఇదెందుకు అఖండని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉన్నారు. ఆ వాదన అర్థం పర్థం లేని వాదన అని చెప్పి తీసి పారేయటానికి లేదు. కాకపోతే ఇక్కడ అఖండకి ఉన్నటువంటి 'అఖండ్ 2 తాండవం'కి ఉన్నటువంటి తేడా ఏంటంటే స్క్రీన్ ప్లే అని చెప్పాలి. లాజిక్స్ కొన్ని విషయాల్లో అవసరం లేకపోవచ్చు. కానీ నమ్మించదగ్గ రీతిలో ఉండాలి. నమ్మదగ్గ రీతిలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కుంభమేళాకి సంబంధించినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో, వాటిని బోయపాటి శ్రీను చాలా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు. ఆ కుంభమేళా సన్నివేశాలు, తదనంతరం వచ్చేటువంటి ఆ వైరస్ వ్యాప్తి, ఒక బయోవార్‌ని సృష్టించడం కోసం చైనా వాళ్ళు, అలాగే నమ్మక ద్రోహి అయినటువంటి ఒక ఇండియన్ పొలిటీషియన్ ఠాకూర్ అనేతను కలిసి చేసినటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో, దానికి తీసినటువంటి సన్నివేశాలు లాజికల్‌గా లేకపోవటం అనేది ఒక ఎత్తైతే, అవి బిలీవబుల్‌గా లేకపోవటం, ఆ సన్నివేశాలను ఆయన కల్పించిన తీరు. అది అంటే అంత సమర్థవంతంగా ఆ సన్నివేశాలను ఆయన తీయలేకపోయాడు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఒక వ్యాక్సిన్ అనేది రావటానికి ఎన్నో నెలల సమయం పడుతుంది. సంవత్సరాల సమయం పడుతుంది. సో, అందువల్ల ఆయన ఏదైతే హడావిడిగా కొన్ని రోజుల్లోనే జరిగిపోయినట్టుగా ఆ వ్యాక్సిన్ రావడం అనేది చూపించాడో, అది బిలీవబుల్‌గా లేదు. ఒక హ్యూమన్ టెస్ట్‌లు అంటే మనిషి మీద ప్రయోగాలు చేయటం, అది ర్యాండమ్‌గా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని చేస్తారు. కానీ ఇక్కడ సంయుక్త మీనన్ ఆమె మీద కేవలం తన మీద తనే ఆ ప్రయోగం చేసుకున్నట్లుగా చూపించడం. కేవలం ఆమె మీద ప్రయోగించిందే సక్సెస్ అయిపోతే, దాన్ని బేస్ చేసుకొని వ్యాక్సిన్ రూపొందించడం అనేది అస్సలు అది బిలీవబుల్‌గా లేదు అనేది ఎవరైనా సరే చెప్పేటువంటి మాట. ఏ సైంటిస్టు అంగీకరించనటువంటి మాట అది. సో, అలాంటివి ఆయన గనక పరిహరించుకోగలిగితే, ఆయన ఇంకో విధంగా ఆ సన్నివేశాలను గనక కల్పించి ఉన్నట్లయితే, ఈ సినిమా మరింత బిలీవబుల్‌గా ఉండేది. ఆ కథకి మరింత న్యాయం జరిగి ఉండేది. బాలకృష్ణ క్యారెక్టర్ గురించి ఎవరు కూడా ఆక్షేపించట్లేదు. ఆయన నటనని ఎవరు ప్రస్తుతించకుండా, కొనియాడకుండా ఉండట్లేదు. బోయపాటి శ్రీను చేసినటువంటి కథలో చేసినటువంటి ఈ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి సినిమా మొత్తాన్ని ఆ స్క్రీన్ ప్లేని దెబ్బతీసాయని చెప్పేసి చెప్పాలి. చాలా మంది దీని గురించి మాట్లాడట్లేదు. ఇందులో ఇది ఒక పెద్ద తప్పుగా మనం దాన్ని భావించాలి. ఆ వైరస్సు తర్వాత ఆ వ్యాక్సిన్ ఏదైతే ఉందో, ఆ కల్పించినటువంటి సన్నివేశాలు బోయపాటి, అవి మరింత బాగా ఆయన తీయగలిగి ఉన్నట్లయితే, అసలు అలా కాకుండా ఆ వ్యాక్సిన్ ఈటి కాకుండా వేరే రకంగా ఆయన దీన్ని చిత్రీకరించగలిగి ఉన్నట్లయితే, ఇంకా మరింత బాగా సినిమా జనాల్లోకి వెళ్ళి ఉండేది అనేది నిపుణులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. సో, ఏదేమైనప్పటికి కూడా అంటే బాలయ్య చేసినటువంటి కష్టం ఏదైతే ఉందో ఈ సినిమాకి, అది ఫలించాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఒక సనాతన ధర్మాన్ని ప్రేమించే వాళ్ళైతే ఈ సినిమా అందరూ చూడాలి. మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, మన ధర్మం ఏమిటి అని చెప్పి తెలుసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా ఈ సినిమాను చూడాలి అని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటూ ఉన్నారు. మరి చూద్దాం. ఇప్పుడు ఈ వీక్ డేస్ కొంచెం మందగొడిగా కొనసాగుతుందని చెప్పాలి. సెకండ్ వీకెండ్‌లో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ తీరానికి చేరుతుందా లేదా అనే విషయం మనకి చాలా స్పష్టంగా తెలిసిపోయే అవకాశాలున్నాయి. అప్పటి వరకు లెట్ అస్ వెయిట్ అండ్ సీ.